నమస్తే, నేను మీ లాయర్ గణేష్. ప్రీవియస్గా 41A సిఆర్పిసి అలాగే 35 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ కోసం చెప్పాను. అయితే చెప్పుకుంటూ వచ్చి ఆ నోటీస్ కోసం 7 years లోపు అని చెప్పుకుంటూ వచ్చి సమ్మన్స్ వేరు 41A నోటీస్ వేరు అని చెప్పాను. ఏంటి సమ్మన్స్? సమ్మన్స్ అంటే కోర్టు నుంచి వచ్చే ఒక ఉత్తరం. ఎవరికి వస్తాయి? ఇద్దరికి వస్తాయి. నెంబర్ 1 అక్యూజ్డ్కి వస్తుంది. ఎప్పుడైతే పోలీస్ వారు తన వర్క్ అంతా ఫినిష్ చేసుకొని కేసు ఎప్పుడైతే కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేస్తారో, కేసు హ్యాండ్ ఓవర్ చేసి ట్రయల్ కండక్ట్ చేసే ముందు అక్యూజ్డ్ ఉండాలి. అంటే అక్యూజ్డ్ నేరం మోపబడే వ్యక్తి ఉంటేనే ట్రయల్ కండక్ట్ చేస్తారు. మరి ట్రయల్ విచారణ ప్రారంభించాలంటే తప్పు చేసిన వ్యక్తి తప్పు చేశాడని కంప్లైంట్ చేసే ఇద్దరు వ్యక్తులు కూడా కోర్టులో ఉండాలి. సో అలాంటప్పుడు ఈ యొక్క సమ్మన్స్ని అక్యూజ్డ్ మీరు రావాలి, పలానా డేట్లో పలానా రోజు పలానా కోర్టుకి రావాలని పంపించే ఉత్తర్వునే సమ్మన్స్ అని అంటారు. ఆ సమ్మన్స్ అక్యూజ్డ్ పంపిస్తారు, అలాగే సాక్షికి కూడా, విట్నెస్కి కూడా సమ్మన్స్ పంపిస్తారు. పలానా రోజు మీరు పలానా డేట్లో పలానా కోర్టుకి మీరు వచ్చి మీ అమూల్యమైన సాక్ష్యంని పంచుకోవాలని కోర్టు ఒక సమ్మన్స్ పంపిస్తారు. సమ్మన్స్ ఇటు పోలీస్ వారికి పంపిస్తారు, పోలీస్ వారి ద్వారా ఎక్కడికి అక్యూజ్డ్కి పంపిస్తారు సమ్మన్స్. అలాగే సమ్మన్స్ పోలీస్ వారి ద్వారా ఎవరికి ఇస్తారు? సాక్షికి ఇస్తారు, సాక్షిని చెప్పమని. మూడోది కూడా ఉంటుంది సమ్మన్స్ అన్నది. మూడో విషయం కూడా ఉంది. ఏంటి అంటే ఏదైనా ఒక సాక్ష్యం, ఏదైనా ఒక డాక్యుమెంట్ కానీ ఏదైనా ఉన్నట్లయితే అది కూడా కోర్టు ముందుకి వచ్చి సబ్మిట్ చేయమని కోర్టు వారు సమ్మన్స్ పంపించడం జరుగుతుంది. మొత్తానికి సమ్మన్స్ అంటే ఏంటంటే ఒక ఉత్తరం, ఇటు అక్యూజ్డ్ రావాలి, సాక్షులు సో డేట్లో రావాలి, విచారణ ప్రారంభించడానికి. క్లియర్? ఇక్కడ సమ్మన్స్ తీసుకున్న తర్వాత, సమ్మన్స్ అంటే ఏంటంటే పోలీస్ వారైనా వస్తారు, లేదా కోర్టు నుంచి ఒక సిబ్బంది ఒక ఉత్తర్వు పట్టుకొచ్చి ఎవరైతే అక్యూజ్డ్ అనుకున్నా ఆయన చేతిలో పెడతారు. పెట్టినప్పుడు దాంట్లో ఏముంటుంది? మీ పేరు, మీ అడ్రస్, మీ ఏజ్, మీ కమ్యూనిటీ మీరు ఉంటుంది పెట్టి పలానా రోజు పలానా కోర్టుకి 10 గంటలకి పలానా తారీఖులో డేట్లో రావాలి అని. సమ్మన్స్ తీసుకొని కానీ కోర్టుకు కానీ రాకపోతే అక్కడ పెద్ద ఇబ్బంది సమస్య వస్తుంది. ఎందుకు వస్తుంది? ఏంటి పెద్ద ఇబ్బంది సమస్య అంటే కంటెంప్ట్ ఆఫ్ ద కోర్టు కింద సమ్మన్స్ తీసుకుని కూడా ట్రయల్కి రాకపోతే క్రిమినల్ కేసులో NBW నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అవుద్ది. అంత ప్రమాదకరమైనది సమ్మన్స్ తీసుకొని సాక్ష్యం చెప్పే సాక్షులు వచ్చినప్పుడు కూడా అక్యూజ్డ్ కానీ వెళ్ళకపోతే అక్యూజ్డ్కి వ్యతిరేకంగా NBW ఇష్యూ అవడం జరుగుతుంది. NBW ఇష్యూ అయింది అంటే ఏమిటి అర్థం? పోలీసు వారు వచ్చి అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సమ్మన్స్ అంటే కోర్టు నుంచి పలానా రోజు పలానా టైంలో పలానా డేట్లో పలానా కోర్టుకి మీరు అటెండ్ అవ్వాలంటే మీరు తప్పకుండా కోర్టుకు అటెండ్ అవ్వాలి. కోర్టుకి అటెండ్ అయ్యేటప్పుడు మీరు స్వయంగా వెళ్ళొచ్చు. అలో లాయర్ గారు లేరు కాబట్టి నాకు ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో అని భయపడడానికి ఏమీ లేదు. లాయర్ గారు లేకపోయినా స్వయంగా మీరు కోర్టుకి అటెండ్ అవ్వాలి. లాయర్ గారితో పాటు మీరు వెళ్ళినా నష్టం లేదు. లాయర్ గారితో పాటు వెళ్తే ధైర్యంగా ఉంటుంది అక్యూజ్డ్ అన్నది నిజమే. కానీ ఒకసారి లాయర్ గారు అందుబాటులో లేకపోతే, లాయర్ గారు అందుబాటులో లేరు కాబట్టి నేను వెళ్ళను అని కోర్టు మీరు మానేస్తే మీకు వ్యతిరేకంగా ఏమొస్తుంది? నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అవుతుంది. ఇప్పుడు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయితే పోలీసు వారు వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. అలా కాకుండా ఉండాలంటే లాయర్ గారు అందుబాటులో ఉంటే మంచిది. మీకు ఇష్టపడే లాయర్ గారు అందుబాటులో లేకపోతే ఏం చేయాలా? మీరు స్వయంగా కోర్టుకు వెళ్ళి కోర్టుకి హాజరైన తర్వాత అప్పుడు కోర్టు వారే మిమ్మల్ని అడుగుతారు. ఏమని అడుగుతారు? బాబు లాయర్ గారు మీకు ఉన్నారంటే, సార్ ఒక వాయిదా ఇవ్వండి, మేము వచ్చే వాయిదాకి లాయర్ గారితో పాటు మేము అపీర్ అవుతాం, మేము హాజరవుతాం అంటే కోర్టు వారు కూడా మీకు ఒక ఛాన్స్ ఇస్తారు. ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటంటే సమ్మన్స్ తీసుకోకపోవడము నేరమే, తీసుకున్న తర్వాత కూడా కోర్టుకి అటెండ్ కాకపోయినా అక్యూజ్డ్లు నేరమే అవుతుంది. అలాంటప్పుడు ఏమవుతుంది? నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అవుతుంది. అందువల్ల లాయర్ గారు ఉన్నా లేకపోయినా ముందు సమ్మన్స్ తీసుకెళ్ళిన తర్వాత కోర్టు వారు ఇచ్చే టైంకి, కోర్టు వారు ఇచ్చే తారీఖుకి కోర్టుకి అటెండ్ అయిన తర్వాత మేము లాయర్ గారి తర్వాత పెట్టుకుంటాం మీరు అన్నట్లయితే అప్పుడు కోర్టు ఒక ఛాన్స్ మీకు ఇస్తుంది. అప్పుడు లాయర్ గారితో నెక్స్ట్ వాయిదాకి మీరు అటెండ్ అవ్వచ్చు. ఈ విషయం మీరు తెలుసుకోవాలని కోరుకుంటూ మీ లాయర్ గానే జై హింద్.